చైనా యొక్క విశాలమైన విస్తీర్ణంలో ఉన్న జిన్జియాంగ్ అనే సుదూర భూమిలో జరుగుతున్న ఒక సంఘటన. ఇది చాలా మంది హృదయాలను బరువెక్కించే మరియు మనస్సులను దిగ్భ్రాంతికి గురిచేసే కథ, కష్టాలు మరియు బాధల కథ, మరియు ఇది ఉయిఘర్ మారణహోమం పేరుతో సాగుతూనే ఉంది. ప్రాచీన సంప్రదాయాలు మరియు విభిన్న సంస్కృతుల ఈ భూమిలో అనేక ఇతర మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ఉయిఘర్ ముస్లింలు అని పిలువబడే ఒక సమూహం భయంకరమైన అణిచివేత సంఘటనలను చైనా ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వం బలవంతంగా ఉయిఘర్ ముస్లింలను మత మార్పిడికి చేయటానికి కంకణం కట్టుకుంది అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి కల్పితాలు తప్ప మరేమీ కాదని ప్రకటించింది. జిన్జియాంగ్ నుండి జరుగుతున్న ఈ నిజమైన కథలు చాలా భయంకరమైనవి మరియు అవి ముస్లిం ఉయిఘర్లు అణచివేత మరియు అన్యాయం యొక్క చిత్రాన్ని చిత్రించాయి. ఇక్కడ ముస్లిం ఉయిఘర్లు ప్రత్యేక శిబిరాలలో నిర్బంధించబడ్డారు. చైనా ప్రభుత్వం ఈ శిబిరాలు వృత్తిపరమైన శిక్షణ కోసం మరియు ఇస్లాం తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించబడ్డాయి అని నొక్కి చెప్పింది. అయితే ఆందోళనకరమైన నివేదికలు వేరే విధంగా సూచించాయి. ఈ శిబిరాల లోపల ముస్లిం ఉయిఘర్లు చైనీస్ మత మార్పిడికి బలవంతం చేయబడుతున్నారు. ఇస్లాం కాకుండా విభిన్న మత నమ్మకాలని పాటించవలసిందిగా బలవంతం చేయబడుతున్నారు మరియు ఇష్టపడని వారు పూర్తి కుటుంబాలతో సహా కఠినమైన శిక్షకు గురి అవుతున్నారు. For 2-3 months I cannot reach anyone, and I heard that the crackdown is happening. People are disappearing. I didn't know how to react. It was just so painful, and so the worry that when you cannot reach, when you cannot find the news. And then finally in January 2017, after repeatedly called my eldest brother, who's like my father to me, and he answered the call. And then I said, why no one is answering my phone call? He said they did the right thing. And quietly, and that it was really shaky voice, said, leave us in God's hands. He put the phone down. And that's the last time I spoke to, anyone from my family. And I was completely cut off. ఉయిఘర్లు మరియు ఇతర మైనారిటీలు తమ ఇష్టానికి విరుద్ధంగా ప్రభుత్వ శిబిరాల్లోని ఫ్యాక్టరీలలో పని చేయవలసి వస్తోందని కొందరు పేర్కొన్నారు. ఉయిఘర్ సంస్కృతి, ఇస్లాం మతం మరియు భాషను అణిచివేసేందుకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి నివేదికలు వెలువడటంతో వారి సాంస్కృతిక వారసత్వం కూడా దాడికి గురైంది. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయబడ్డాయి మరియు మతపరమైన ఆచారాలు బలవంతంగా తగ్గించబడ్డాయి. ప్రస్తుత ఇబ్బందికరమైన నివేదికలు చైనీస్ ప్రభుత్వ ఎజెండాను సూచించాయి. నివేదిక ప్రకారం ఉయిఘర్ ముస్లింలను మెజారిటీ హాన్ చైనీస్ జనాభాలోకి చేర్చడమే చైనీస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉయిఘర్లు సంస్కృతికి విరుద్ధంగా ఉయిఘర్లు మరియు హాన్ చైనీస్ మధ్య వివాహాలు ప్రోత్సహించబడ్డాయి మరియు పిల్లలను ముస్లిం సంప్రదాయాన్ని పాటించకుండా వారి తల్లిదండ్రుల నుంచి, కుటుంబాల నుండి వేరుచేసి ప్రత్యేక శిక్షణ క్యాంప్స్లో వారి సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయే విధంగా మరియు చైనీస్ హాన్ మత పద్ధతులకు అనుగుణంగా పెంచబడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కెమెరాలు మరియు సాంకేతికతతో ఉయిఘర్ ముస్లింల ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ భయాన్ని కలిగించడం మరియు వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడం ద్వారా ఉయిఘర్ ముస్లింపై నిఘా ఎక్కువగా ఉంది. అయితే ఈ బాధాకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? సమాధానాలు లేని పరిస్థితి. చైనా ప్రభుత్వం ఈ చర్యలు తమ ప్రభుత్వ భద్రతకు అవసరమని పేర్కొంది. గతంలో అల్లకల్లోలంగా ఉన్న జిన్జియాంగ్ ప్రాంతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం మరియు వేర్పాటువాదం గురించి వారు ఆందోళనలను చైనా ప్రభుత్వం ఉదహరించారు. దేశంలో స్థిరత్వాన్ని కొనసాగించడమే లక్ష్యం అని వారు నొక్కి చెప్పారు. కానీ సాంస్కృతిక మరియు మతపరమైన విషయాల్లో ఉన్న తేడా కారణంగానే హాన్ చైనీస్ మెజారిటీ నుండి వేరు చేయబడిన సాంస్కృతిక మరియు మతపరమైన ఇస్లాం గుర్తింపులను తుడిచిపెట్టి మొత్తం ఉయిఘర్ల జనాభాను సజాతీయంగా మార్చడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. రాజకీయ నియంత్రణ మరొక అంశం. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేశం యొక్క ప్రతి కోణంపై వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించటం కోసం జిన్జియాంగ్ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీకి పట్టు సాధించేందుకు ఈ చర్యలు చేపట్టి ఉండవచ్చు. ఏది ఏమి అయినా
ఇది ప్రజాస్వామ్య ప్రపంచానికి ఒక దిగ్భ్రాంతికరమైన అంశము. చూస్తూనే ఉండండి ఆసక్తికరమైన కథనాల కోసం. ది పొలిటీషియన్.